నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలో ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు చదువుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఆకాంక్ష. రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సొసైటీలు పనిచేయాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. ఘనంగా పెద్దారవీడు మండలం చట్లమిట్ట సహకార సంఘ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఇక వివరాలకు వెళ్తే, మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల దామచర్ల ఆంజనేయులు విగ్రహానికి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే దామచర్ల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కర్నూలు బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న దామచర్ల ఆంజనేయులు, ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే దామచర్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. మేయర్ గంగాడు సుజాత, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, ఎక్కల తులసీరావు, రాచగర్ల వెంకట్రావు, సింగరాజు రాంబాబు, ఎద్దు శశికాంత్ భూషణ్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, గుర్రాల రాజ్ విమల్, చుండి శ్యామ్, వేమూరి సూర్యనారాయణ, తాత ప్రసాద్, కపిల్ భాషా, కొమ్మూరి రవిచంద్ర, పప్పు శ్రీను, గొల్లపూడి బాబురావు, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, నాయకురాలు అనంతమ్మ, రావుల పద్మజ, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే 8 గంటలకల్లా బాబూజీ కాంప్లెక్స్ దగ్గర నివాళులు అర్పించాము ఆయన విగ్రహానికి. ఆ తర్వాత పార్టీ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది. మన దామచర్ల జనార్దన్ గారు పాల్గొన్నారు. వ్యాపార రంగంలో, పొగాకు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి దామచర్ల ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయికి చేరటం మనందరికీ తెలిసిన విషయమే. దామచర్ల ఆంజనేయులు గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీకి పేరు తీసుకొచ్చినటువంటి ప్రకాశం జిల్లాకి ముఖ్యుల్లో మన దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు. ఆయన్ని ఈరోజు స్మరించుకోవటం, మా యువతరం అందరం కూడా దామచర్ల ఆంజనేయులు గారి మార్గంలో నడుస్తూ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ ఆయన మార్గంలో నడుస్తూ ఈరోజు మన దామచర్ల జనార్దన్ గారు కూడా మంచి పేరు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి రాబోయే రోజుల్లో మన దామచర్ల ఆంజనేయులు గారి ఆశీస్సులు మన దామచర్ల జనార్దన్ గారికి ఉండి రాబోయే రోజుల్లో మంత్రిగా మనం చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దామచర్ల ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా పెద్ద ఆయన, మాజీ మంత్రివర్యులు, విద్యాదాత, వ్యాపారవేత్త, నిష్కంశంగా ఉండే రాజకీయవేత్తగా ఆ రోజున ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆయన్ని అనుసరించే విధంగా ప్రతి వ్యక్తి శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం మా ప్రీతమ నాయకులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలులో చాలా విజయవంతంగా ఘనంగా చేసుకుంటూ ఉన్నాము. దామచర్ల ఆంజనేయులు గారు విద్యావేత్తగా పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, మహిళా డిగ్రీ కాలేజ్ కానీ స్థాపించి ఏదైతే పేద ప్రజలకు ఆ రోజున విద్య దూరంగా ఉండే పరిస్థితుల్లో ఇట్లా కాలేజీని స్థాపించి
పిల్లకాయలకు చాలామందికి విద్యను అందించే విధంగా తయారు చేశారు. ఆయన బాటలో నడుస్తూ ఈ రోజున దామచర్ల జనార్దన్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, శాసనసభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కూడా సొంత నిధులతోటి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి ఆంజనేయులు గారి బాటలో నడుచుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కొండెప్పి శాసనసభ్యుడిగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా, మంత్రిగా అనేక పదవులను అలంకరించి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగి ఆయన అంతేకాకుండా అనేక దాన ధర్మాలు చేయటమే కాకుండా మంగమ్మ కాలేజీ ప్రెసిడెంట్గా, పాలిటెక్నికల్ కాలేజీ, తర్వాత డిగ్రీ కాలేజీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటంగా విద్యాదాతగా పేరు ఉంది. అట్లాగే రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరవడికి నీతికి నిజాయితీగా అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి ఆయన బాటలో ఈరోజు దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు శాసనసభ్యుడిగా రాష్ట్రంలోనే పేరెన్నికగా ఒంగోలు నగర అభివృద్ధిలో కానీ ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధిని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. వారికి ఇదే తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో పార్టీ కార్యకర్తలంతా నడుస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. అద్దంకి నియోజకవర్గంలోని విద్యార్థులకు 10,000 సైకిళ్లు పంపిణీ చేసే విధంగా లక్ష్యం పెట్టుకున్నామని, సైకిళ్లు పంపిణీ వల్ల విద్యార్థులు బడికి దూరం కాకుండా ఉంటారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 315 మంది విద్యార్థులకు మంత్రులు గుట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డులను అందించారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రజలకు రెవెన్యూ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తూ రిటైర్ అవుతున్న డోలా సువర్ణ పద్మావతిని సత్కరించారు. పిల్లలు ఉన్నారా దగ్గరకు వస్తే ఈ బిల్డింగ్ తీయమని చెప్పు. ఏదైనా ప్రవర్తమానంగా ఎదగాలని మనసారా అక్కగా వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యా. మా తరఫున ఆర్థిక మండలి విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరి మన పద్మావతి మేడం గారిని గౌరవ మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు మరియు డోలా బాలవీరాంజనేయ స్వామి గారు. సొసైటీలు రైతులకు అండగా ఉండి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నదే తమ లక్ష్యమని పీడీసీసీ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలం సట్లమిట్ట సహకార సంఘ చైర్మన్గా చింతగుంట రాజమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు రుణాలు, రికవరీలు, డిపాజిట్లు సక్రమంగా చేయగలిగితే ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందన్నారు. బ్యాంకులపై అనేక రకాల వార్తలు మీడియాలో వస్తున్నాయని, వాటిని అధిగమించి బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, పెద్దారవీడు టీడీపీ ఎం శ్రీనివాస్ రెడ్డి, కూటమి నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నేను నా నమస్కారాలు చెప్పుకుంటూ, నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు బ్యాంకు ఏంటి, బ్యాంకు పరిస్థితులు ఏంటి అనేది అధ్యయనం చేయడం జరిగింది. మన బ్యాంకు గురించి పేపర్లో ఎక్కువగా నెగటివ్గా వార్తలు వస్తూ ఉన్నాయి. చాలామంది బ్యాంకుకి నువ్వు చైర్మన్ ఎందుకు వెళ్తున్నావు, నువ్వు చేయలేవు, నువ్వు చాలా మెతక స్వభావి అని చెప్పి చాలామంది అన్నారు. దాని మీదటే నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ బ్యాంక్ యొక్క పరిస్థితి ఏందనేది తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రంలో మన పీడీసీసీ బ్యాంకు 2వ స్థానంలో ఉంది. బిజినెస్లో 3,500 కోట్ల వ్యాపారం చేస్తున్న పీడీసీసీ బ్యాంకు, అట్లానే 2,500 కోట్లు లోనింగ్ ఇచ్చినటువంటి బ్యాంకు, అట్లానే దాదాపు ఒక 800 నుంచి 1000 కోట్ల దాకా డిపాజిట్లు ఉన్న బ్యాంక్ ఇదే. మనం ఇచ్చే సొసైటీలో ఇచ్చేటువంటి లోన్ల మీద, రికవరీల మీద దృష్టి పెడితే మనం బెటర్గా ఉంటాం. కాబట్టి మన సొసైటీ బెటర్గా ఉంటుంది. కాబట్టి
మాకు చేసేదానికి ఎటువంటి ఇబ్బంది లేదు. బిల్డింగులు, సొసైటీ బిల్డింగులు సరిగ్గా లేకపోయినా మీ తీర్మానం పెట్టుకొని మాకు కాపీ పంపిస్తే మేము బోర్డు మీటింగ్లో పెట్టుకొని బిల్డింగ్ కూడా లోనింగ్ ఇచ్చి మీ చేత మళ్ళా ప్రతి సంవత్సరానికి ఒకసారి మేము తిరిగి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కూడా చేసుకొని బిల్డింగ్లు బాగా చేసుకొని లోనింగ్ పర్ఫెక్ట్గా చేసుకొని డిపాజిట్లు బాగా సేకరించుకొని మన రికవరీలు మనం కనుక చేసుకుంటే మన బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు మనమందరం కూడా కష్టపడే నాయకత్వాన్ని గుర్తించి పదవులు ఇస్తూ ఉన్నాం. అయితే పదవులు తీసుకున్న తర్వాత ఏదైతే హోదాల్లో మనం పదవులు స్వీకరించామో వాటికి తగిన న్యాయం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వ్యవసాయ పరపతి సంఘాలన్నీ కూడా రైతాంగానితో ముడిపడి ఉన్నటువంటి పదవులు. ఇవన్నీ కూడా రైతులకి గతంలో కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ ఏకగవాక్షం అంటే సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ రైతుల కోసం. ఆ రోజుల్లోనే స్వర్గీయ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి వ్యవస్థ ఇది. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు నాయుడుపాలెంలో ఘనంగా జరిగాయి. దామచర్ల మనువడు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. దామచర్ల సత్య, ఆయన తండ్రి పూర్ణచంద్రరావు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, తండ్రి వెంకటకృష్ణారావులు ఆంజనేయులు సక్కుబాయమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ కొండపి నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, టీడీపీ నాయకులు కర్ణ కోటిరెడ్డి, చదలవాడ చంద్రశేఖర్, బెల్లం జయంతబాబు, బెజవాడ వెంకటేశ్వర్లు, కొండ్రకుంట శ్రీనివాసరావు, కల్పనేని రవికుమార్, పాతూరి వెంకటేశ్వర్లు, దామచర్ల అనిల్, దామచర్ల పిచ్చన్న, నరసింహారావు, తొట్టెంపూడి చంద్ర, ఈదర ప్రభాకర్, మేడుకొండ రవీంద్ర, వీరితో పాటు టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల నుండి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నేను ఇక్కడి నుంచి వచ్చేవాడు కాదు. అదే అనుకోండి సార్, కొంచెం వెనక రండి. మీరు ఇలా సైడ్కి రండి సార్, కొంచెం సైడ్ ఉంటాయండి. కొద్దిగా వెనక వాళ్ళు ఎటు ఉంటుంది కదా అంటుంది. ఏముందట తీసుకెళ్తుంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా చేసి కొండేపి నియోజకవర్గంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకొని నీతి నిజాయితీలకి అలాగే క్రమశిక్షణగా ఎక్కడా మచ్చ లేకుండా విలువలతో కూడి రాజకీయాలు చేసిన మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పునాయుడుపాలెం గ్రామంలో దామచర్ల అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు మీరు చూసుకుంటే ఒక
సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అటు వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ ఒక చెరగని ముద్ర వేసుకొని ఆయన చూపించిన అడుగుజాడల్లోనే ఈరోజు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలు మారకుండా ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక దామచర్ల కుటుంబమే. ఈరోజు కూడా ఆయన చూపించిన బాటలోనే ఆయన వారసులుగా వచ్చిన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు కానీ మేము కానీ 2 నియోజకవర్గాల్లో మచ్చ లేకుండా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మనిషి చనిపోయి 18 సంవత్సరాలైనా ఆయన మీద అభిమానం, చెరగని అభిమానం అన్ని మండల హెడ్ క్వార్టర్లో గ్రామాల్లో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఏ రాజకీయ నాయకుడికి పొందని గౌరవం కొండేపి నియోజకవర్గంలో మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారికి పొందడం నిజంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు దామచర్ల కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీకోసంలో వచ్చే అర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మీకోసం కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తూ గడువు లోపల శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, పార్థసారథి, వరకుమార్, జాన్సన్, విజయ జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. లేకపోతే నీకు ముందున్నవాడు ఎవరైనా పాడు చేసి ఉంటాడు, చెప్పేసి ఉంటాడు. రెవెన్యూలో జరుగుతున్నాయి కదా, దేర్ ఇస్ అదర్ వే కదా, వేరే చోట కూడా ఉంటాయి కదా రికార్డ్. అది ఆర్డీఓ ఆఫీస్లో కాకపోతే ఇంకో కాపీ మన సీసీఎల్ఏకి మనం రిపోర్ట్ ఇస్తాం కదా, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెస్ ల్యాండ్ అది ఇస్తామేమ్మా. మరి ఇచ్చినప్పుడు అది అదేమవుతుంది, మరి అక్కడ ఎదగొచ్చు కదా. ఏమైంది, ఎందుకు అలా వదిలేస్తున్నావు? నాకు నెక్స్ట్ వీక్ కల్లా దీంట్లో మళ్ళీ నెక్స్ట్ మండేకి గ్రీవెన్స్ జరిగినప్పుడు దీని మీద నాకు అప్డేట్ కావాలి. అర్థమైందా? నువ్వు సీసీఎల్ ఆఫీస్కి పోతావో ఎక్కడ పోతావో నాకు తెలియదు. దీని డీటెయిల్స్ వెదర్ ఇట్ ఇస్ సీలింగ్ అండ్ ల్యాండ్ ఆర్ నాట్. ఆల్రెడీ ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసిన తర్వాత వాటిని ఎంజాయ్ చేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? ఒంగోలు నగరంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. దసరా పండుగను పురస్కరించుకొని నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు భక్తులను కనువిందు చేయనున్నాయి. తొలి రోజు అమ్మవారి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా బాలాజీరావుపేటలో కొలువు తీరి ఉన్న అంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, కనకదుర్గమ్మ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దేవి నవరాత్రుల పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు. అమ్మవార్లకు అర్చక స్వాములు అంపేరాయని శ్రీనివాస్ శర్మ, జొన్నలగడ్డ వేదసాయి శర్మ విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శక్తిపీఠ అమ్మవార్ల రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. నేటి నుండి ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు విజయదశమి పర్వదినం వరకు వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం ఆశ్వేజ మాసమునందున పాడ్యమి తిథి నుంచి దశమి వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. బాలాజీరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ, అంకమ్మ, మహాలక్ష్మ, కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో ప్రతినిత్యము కూడా అమ్మవారికి ఉదయాన్నే 5:30కి విశేష అభిషేకము, పంచామృత అభిషేకము, అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి అమ్మవారికి విశేష కుంకుమార్చన జరుగును. తదుపరి 29వ తారీఖు కూడా అమ్మవారికి 1116 కమలాల పూజ జరుగును. అదేవిధంగా 30వ తారీఖు
శ్రీ కనకదుర్గా అమ్మవారికి కళారోత్సవం నగరోత్సవం జరుగును. ప్రతి ఏటా కూడా సంవత్సరానికి ఒకసారి ఈ అమ్మవారి నగరోత్సవం జరుగును. కావున భక్తులందరూ కూడా శ్రీ కనకదుర్గా అమ్మవారి దేవస్థానానికి వేయించేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కాగలరు. ఇట్లు ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ వేదసాయి శర్మ, కార్యనిర్వహణాధికారి బేరా వెంకట స్వామి గారు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరు. ప్రజా ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి వినతి పత్రాలు సమర్పించారు. 116 మంది ఫిర్యాదుదారులు తమ అర్జీలు సమర్పించగా వారితో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్క అధికారి సమస్యలు పరిష్కరించడంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఆదేశించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఒంగోలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు, 1 టౌన్ సిఐ నాగరాజు, దర్శి సిఐ రామారావు, కనిగిరి సిఐ ఖాజావలి, గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్ఐ జనార్దన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబును జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం ఇరువురు జిల్లాలోని పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలెక్టర్ను కలిశారు. జిల్లాలో ఆయా వర్గాల సమస్యలపై కలెక్టర్తో చర్చించారు. కలెక్టర్ను కలిసిన వారిలో యనమద్ని వెంకటేశ్వర్లు, పొన్నర్సును సునీత, పల్లె మనీందర్ దేవ్, మొలతోటి గురవయ్య, కత్తి ఆనోజీరావు ఉన్నారు. వీరితో పాటు నెల్లూరు కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వై కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్తో పాటు ఉద్యోగులు కలిశారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మీ పనులు మీరు కొంత వర్షాకాలం తక్కువ సార్ వారం వారం కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో అర్జీలు సమర్పించే వారికి నిరాశ ఎదురవుతుంది. అధికారులకు అర్జీలు సమర్పించడమే తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మీకోసంలో వచ్చిన అర్జీలపై దృష్టి సారిస్తేనే తగు న్యాయం జరుగుతుందని అంటున్నారు. పామూరు మండలం సిద్ధవరం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 350/1లో 4.80 ఎకరాలు గల భూమిని 2009లో ప్రభుత్వం తనకు పట్టాతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారని అడుసుమల్లి కవిత తెలిపారు. అప్పటి నుండి సదరు భూమిని నా స్వాధీనంలో ఉంచుకొని బ్యాంకు లోన్ కూడా తీసుకున్నానని, ప్రభుత్వం తరపున రాయితీలు కూడా పొందుతున్నానని తెలిపారు. అయితే కొందరు పొలం చుట్టూ కంచె వేసుకుంటుంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారి నుండి రక్షణ కల్పించాలని వారు కోరారు. 2009లో ప్రభుత్వం వారి నుంచి 4 ఎకరాల 80 సెంట్ల భూమిని, పట్టా భూమిని, అసైన్మెంట్ భూమిని నేను కలిగి ఉన్నాను. అప్పటి నుంచి నేను అనుభవిస్తూనే ఉన్నాను. ప్రభుత్వం నేను ఆ భూమి పైన లోన్లు తీసుకుంటూనే ఉన్నాను. అవి కట్టుకుంటూనే వ్యవసాయం సాగు చేసుకుంటూనే ఉన్నాను. ఈ ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి పశువులకి వాటికి ఇబ్బంది జరుగుతుంది, పంట నష్టం జరుగుతుందని చెప్పి కంచె వేసుకోవడానికనని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నీ భూమి అని నువ్వు తెచ్చుకుంటేనే నేను నీ ల్యాండ్ మెయిన్కి వస్తాను అని చెప్పారు. ఎంఆర్ఓ గారికి అడిగి తిరిగి నేను నాదే భూమి అని నేను తీసుకొచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళని పిలిపిస్తాను మాట్లాడతానని 2 రోజులు టైం చేశారు. 2 రోజులు ఆగమన్నారు. ఆ వచ్చిన వ్యక్తులు మీరే అన్ని సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు కదా, మీరే చేసుకోండి అని అన్నారు. బీసీ కుటుంబాలకు చెందిన 5 కుటుంబాల వాళ్ళు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి నేను 5 పేర్లు కూడా నేను పెట్టున్నాను సార్. చిన్నపిల్లల్ని తీసుకొస్తారు, ఆడవాళ్ళు వస్తారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, మీది కాదు అంటారు, మీకేం సంబంధం ఉందంటారు, ఇది మా గ్రామ శివారు అంటారు. అట్లా అనుకుంటే నేను ఆ పంచాయతీకి చెందిన ఆడపిల్లనే సార్. అది ఆ భూమి ఏదైతే ఉందో నేను ఆ ఊరు ఆడపిల్లని, నేను బయటదాన్ని ఏం కాదు. నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. నాగులుప్పులపాడు మండలం మద్దిరాలపాడు చేకూరపాడు గ్రామంలో 1974 సంవత్సరంలో తూమాటి రంగయ్య కుటుంబం
తనకున్న అదనపు భూములను సీలింగ్ చట్టంలో భాగంగా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగిందని, కానీ వాస్తవంగా ఆ భూములను ఇప్పటికీ వెంకటరంగయ్య కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బినామీలు తమ ఆధీనంలో ఉంచుకొని అక్రమంగా ఇసుక తవ్వడంతో పాటు అనధికారికంగా సాగు చేసుకుని ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని బెల్లం వెంకట ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్తో మాట్లాడి తక్షణం భూములకు సంబంధించిన రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. నావలోపలపాడు మండలం పరిధిలో సుమారు 200 ఎకరాలు తుమాటి రాంబోట్లు అనే భూస్వామి ఆక్రమించుకొని తన కంట్రోల్లో పెట్టుకున్నారు, ప్రభుత్వ భూమి అయినప్పటికీ. ఈ విషయం మీద 2023 నుంచి ఫైట్ చేస్తుంటే ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు అతనిని రక్షిస్తూ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఆ విషయాన్ని కొత్త కలెక్టర్ గారైనా కలెక్టర్ దృష్టికి తీసుకుని వస్తే సారు పరిశీలించి న్యాయం చేస్తానని చెప్పినాడు. ల్యాండ్ సీలింగ్ కింద గవర్నమెంట్కి అప్పచెప్పారు, కానీ గవర్నమెంట్ దాన్ని టేకిన్ పొజిషన్ తీసుకోపోయినప్పటికీ తను ఇప్పటికే కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫైల్స్ మొత్తం ఒక తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ అన్ని దిక్కుల ఫైల్ మిస్ చేయించాడు. అంటే ఒక కుట్ర దాగి ఉంది అనే విషయం మీద కోణంలో పరిశీలించి న్యాయం చేయమని కలెక్టర్ గారికి ఈరోజు గ్రీవెన్స్ ఇవ్వటం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ కార్మికుల కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ కార్మికులు కర్నూలు రోడ్డులోని పవర్ ఆఫీస్ వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం భవనం వద్దకు చేరుకొని అనంతరం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రకాశం భవనం వద్దకు చేరుకుని అనంతరం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ ఏరియర్స్ 2022 నుండి మొత్తం చెల్లించడమే కాకుండా ఈపీఎఫ్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కోరారు. తమ డిమాండ్లు చర్చలలో సఫలీకృతం కాకపోతే రేపటి నుండి సమ్మెలోకి వెళతామన్నారు. జేఏసీ చైర్మన్ హరికృష్ణ, కన్వీనర్ కె వెంకటరవి, రాచగుర్ల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అద్దంకి బస్టాండ్, ట్రంక్ రోడ్ మీదుగా ప్రకాశం భవనం చేరుకుని కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఈ డిపార్ట్మెంట్లో వెట్టి చాకిరీ చేస్తూ వారు రిటైర్డ్ అయ్యే రోజు కూడా ఎటువంటి బెనిఫిట్స్ తీసుకోకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి దాపరించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని కనీసం వాళ్ళకి మినిమం పే కాకుండా ఏదైతే ఉందో ఎస్ఓపి నామ్స్ ప్రకారం వాళ్ళకి మినిమం స్కేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఇస్తామని అంగీకరించి కూడా వారికి ఇప్పటివరకు అమలు చేయకపోవటం వల్ల ఇలా రోడ్డు మీద ధర్నా కార్యక్రమానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాకుండా 1/2/99 నుంచి మరి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో జాయిన్ అయ్యారో 2004 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకి పెన్షన్ విధానం ఉంది. మరి ఈ విద్యుత్ సంస్థలోనే ఆ పెన్షన్ విధానం తీసేసి దారుణమైన పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. సిజిఎల్ఎం కాంట్రాక్ట్ జేఎల్ఎం కాకుండా 6 సంవత్సరాలు నియమింపబడి వారు ఈరోజు కూడా రెగ్యులర్ కాకుండా వారు ప్రమాద బారిన మరణించినా కూడా వారికి ఎటువంటి విద్యుత్ సదుపాయం లేకుండా, వైద్య సదుపాయం లేకుండా వారు మరణించిన కుటుంబాలకు కార్యనియామకం కింద ఏదైతే విద్యుత్ సంస్థలో ఉందో రెగ్యులేషన్ని మార్చి వారిని కాంట్రాక్ట్ లేబర్లుగా నియమించడం అనేది ఇది దుర్లభమైనటువంటి చర్యగా భావిస్తూ ఈ సమ్మె నోటీసు భాగంగా ఈరోజు 7వ రోజు ప్రకాశం జిల్లాలో ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి
స్టేట్లో ఉన్నట్టు ప్రతి జిల్లాలలో ర్యాలీ కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. ఈ యొక్క ర్యాలీలో కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ర్యాలీని ముగించడం జరుగుతుంది. ఈ పవర్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మిక సమస్యలపై దఫాలుగా మేనేజ్మెంట్కు కలిసినప్పటికీ రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ కూడా స్పందన లేకపోవడం వలన మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మేము ప్రమాదం 24/7 పనిచేస్తున్నాం. మా ప్రమాదం జరిగినప్పుడు మెడికల్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పటికీ ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్లోనూ 6 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్ చేయకపోవడం, కాలయాపన చేయడం జరుగుతుంది. 7,750 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు ఈరోజు 140 మందిని ప్రాణాపాతమైన కారుణ్య నియామకాలు కూడా చెప్పకపోవడం జరుగుతూ ఉన్నది. కాంట్రాక్ట్ లెవర్లు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళ శ్రమ దోపిడీని గురి అవుతా వాళ్ళని ఈ రోజుకి కూడా రెగ్యులర్ చేయకపోవడం జరుగుతూ ఉంది. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదివే విద్యార్థినులకు ఆరోగ్య పద్ధతుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు రకాల వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధుల బారిన పడితే ఎలాంటి వైద్యం పొందాలనే అంశాల గురించి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఫ్యాకల్టీ ధనలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Good afternoon, sir. Respected madam. We are so happy and thank you for inviting you for your college, sir. పెద్ద దోర్నాల్లోని ప్రభుత్వ వైద్యశాలలో కంటి విభాగం యంత్రాన్ని వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. వైద్యశాలలో పలు వార్డులు పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి విచ్చేసిన ఎరిక్షన్ బాబును సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరి స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరువు మల్లికార్జున్ రెడ్డి, భట్టు సుధాకర్, షేక్ మాబు, కొప్పుల వెంకట సుబ్బారెడ్డి, మండల జనసేన కన్వీనర్ కేతి వెంకట మోహన మురళి, హరిగోపాల్, తంగిరాల అశోక్ రెడ్డి, లక్ష్మయ్య సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ కూడా మనం ఇంకొక హాస్పిటల్ కూడా తయారు కాబోతాం. దాన్ని కూడా త్వరితగతిన మనం పూర్తి చేయాలని ఇచ్చినట్టు దానికి అందరూ కూడా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ, ఎవరు కూడా చిన్నగా బాధ్యతగా మేము ఉంటాం. మీరు చేయవలసిందల్లా కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి మోటివ్ ఆలోచన మీరు ఉంటే చాలు. రాజకీయాలు ఇక్కడ ఎవరు మేము చేయము, ఎక్కడ దాటి వెళ్ళలేదు. కాబట్టి మీరు ధైర్యంగానే ముందుకెళ్ళండి. ఎక్కువ మంది పేషెంట్స్ అడ్మిషన్స్ వచ్చేటట్టు మీరు ఏర్పాటు. అద్దంకి సచివాలయం మస్టర్ పాయింట్ దగ్గర మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు మండల కన్వీనర్ తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. 12వ పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23వ తేదీ విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొనాలని కోరారు. వర్కర్స్ యూనియన్ ఉసురుపాటి శామ్యుల్, దాసరి వీరయ్య, అలివేలు, బొత్తుల కృష్ణ, ఎర్రమోతు సుబ్బారావు, జ్యోతి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పని విధానాన్ని అమలు చేయాలి. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి. రాత్రి వేళల్లో మహిళల చేత పనిచేసే విధానాన్ని రద్దు చేయాలి. రాత్రి వేళల్లో మహిళల చేత పనిచేసే విధానాన్ని రద్దు చేయాలి. రాత్రుల్లో మహిళల చేత పనిచేసే విధానాన్ని రద్దు చేయాలి. మహిళల చేత రాత్రి వేళల్లో పనిచేసే విధానాన్ని నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. కార్మికుల పట్ల 13 గంటల పని విధానాన్ని చేసే ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. 13 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వంటి వైఖరి రద్దు చేయాలి. 13 గంటల పని విధానాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు తూర్పు నాయుడుపాలెంలో ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి వేడుకలు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు చదువుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఆకాంక్ష. రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సొసైటీలు పనిచేయాలన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఘనంగా పెద్దారవీడు మండలం చట్లమిట్ట సహకార సంఘ చైర్మన్ ప్రమాణ స్వీకారం. ఢీ న్యూస్లో నేటి మాట. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఢీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి ఢీ న్యూస్.